Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. JEE Mains 2026 की అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీలో హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఉన్నాయి. వీటన్నిటినీ మెమరైజ్ చేసుకొని ఎగ్జామ్లో వితిన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేసి గుడ్ స్కోర్ అనేటువంటిది తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో నేను కెమిస్ట్రీ పార్ట్స్ నుంచి క్రిటికల్ టాపిక్స్ తీసుకొని కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఎలా మెమరీగా ట్రిక్స్ యూజ్ చేసుకొని నిమోనిక్ ప్యాటర్న్లో ఈజీ వేలో సబ్జెక్ట్ను అనలైజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటిది క్రిటికల్ టాపిక్ తీసుకొని వాటికి ట్రిక్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిలో పార్ట్గా స్టెబిలిటీ ఆర్డర్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్ మీద నేను ఈరోజు ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గానిక్ కాంపౌండ్స్ స్టెబిలిటీ అన్నప్పుడు మేజర్గా మనకి క్యాటయాన్, యానయాన్, ఫ్రీ రాడికల్ అనేటువంటి స్టెబిలిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు ఈ వర్డ్స్ అనేటువంటివి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి దీనిపైన ట్రిక్ అనేది వస్తే ఆర్గానిక్ రియాక్షన్స్లలో ఇటువంటి స్టెబిలిటీ మీద ప్రాబ్లమ్స్ని ఈజీగా క్రాక్ చేయగలరు. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ట్రిక్ చెప్పే ముందు ఈ స్టెబిలిటీ అనేటువంటిది కార్బన్కి ఎలా కాన్సెప్ట్ ఉంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి. వీటిలో హైడ్రోజన్ అనేటువంటిది H+గా వెళ్ళిపోతే అప్పుడు కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీనిని యాన్ అయాన్ అని పిలుస్తాము. అదే కార్బన్ హైడ్రోజన్ అనేటువంటిది H నెగిటివ్గా వెళ్ళిపోతే అప్పుడు క్యాటయాన్ ఫామ్ అవుతుంది. కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే హైడ్రోజన్ అనేటువంటిది H రాడికల్గా వెళ్ళిపోతే బ్రేక్ జరిగితే అప్పుడు ఫ్రీ రాడికల్ అని పిలుస్తాము. సో ఇలా మనకి యానయాన్, క్యాటయాన్, ఫ్రీ రాడికల్ అనేటువంటి ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది. వీటిలో స్టెబిలిటీ ఆర్డర్ చూసుకుంటే యానయాన్ అనేటువంటిది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎగ్జిస్ట్ అవుతుంది. క్యాటయాన్ చూసుకుంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కార్బో క్యాటయాన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సిమిలర్లీ ఫ్రీ రాడికల్ కూడా ప్రైమరీ ఫ్రీ రాడికల్, సెకండరీ ఫ్రీ రాడికల్, టెర్షరీ ఫ్రీ రాడికల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ వాటిలో మనం చెక్ చేసుకుంటే వాట్ ఈజ్ ప్రైమరీ, వాట్ ఈజ్ సెకండరీ, వాట్ ఈజ్ టెర్షరీ స్ట్రక్చర్స్ అనేటువంటివి మీరు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. రిమైండ్ కోసం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. కార్బన్కి నో హైడ్రోజన్స్ అంటే హైడ్రోజన్స్ అనేటువంటివి లేకోకుండా ఇలా బాండ్ ఉంటే దీన్ని టెర్షరీ అని చెప్తాము. అదే కార్బన్కి 1 హైడ్రోజన్ ఉండి రిమైనింగ్ బాండ్స్ ఇలా ఉంటే దాన్ని సెకండరీ అని చెప్తాము. ప్రైమరీ అంటే కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉండి ఇలా పాజిటివ్ ఛార్జ్ ఉంటే ప్రైమరీ కార్బో క్యాటయాన్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఇక్కడ 0 హైడ్రోజన్స్ టచ్ అయి ఉంటే టెర్షరీ అని, 1 హైడ్రోజన్ టచ్ అయి ఉంటే
సెకండరీ కార్బోక్యాటయాన్ అని, 2 హైడ్రోజన్స్ టచ్ అయి ఉంటే ప్రైమరీ కార్బోక్యాటయాన్ అని క్లాసిఫై చేస్తాము. వీటిలో ఏది మోర్ స్టెబిలిటీ అన్నప్పుడు పాజిటివ్ ఛార్జ్కి వస్తే టెర్షరీ మోర్ స్టెబుల్ అని చెప్తాము దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. సో ఆర్డర్ వచ్చేసి టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ. వీటికి రీజన్స్ వచ్చేసి ప్లస్ ఐ ఎఫెక్ట్ అండ్ హైపర్ కాంజుగేషన్ కాన్సెప్ట్స్ అనేటువంటివి థియరిటికల్గా మీరు విని ఉంటారు. అదేవిధంగా కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు యానయాన్ అని చెప్తాము. వీటిలో ప్రైమరీ అంటే ఇదే విధంగా 2 హైడ్రోజన్స్ 1 హైడ్రోజన్ 0 హైడ్రోజన్స్ ఉంటుంది. ప్రైమరీ సెకండరీ టెర్షరీ కార్బన్ అయాన్ అని చెప్తాము. వీటిలో స్టెబిలిటీ ఆర్డర్ ప్లస్కి ఆపోజిట్గా ఉంటుంది. ప్రైమరీ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ దాన్ టెర్షరీ. సో ఇలా మీరు కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఆర్డర్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ, రీజన్ వచ్చేసి హైపర్ కాంజుగేషన్. అలాగే కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు క్యాటయాన్ అంటాం. వాటిలో ఆర్డర్ వచ్చేసి 3, 2, 1. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగవచ్చు, కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అప్లికేషన్స్ ఇవ్వవచ్చు. అలాగే సి పైన జస్ట్ డాట్ ఉంటుంది, దీని ఫ్రీ రాడికల్ అని చెప్తాము. సో ఫ్రీ రాడికల్ కేసు ఉన్నప్పుడు ఎలా మనకి కన్సిడర్ చేస్తారు అని అంటే ప్లస్ ఉన్నప్పుడు 3 to 1 ఫాలో అయ్యింది, మైనస్ ఉన్నప్పుడు 1 to 3 ఫాలో అయ్యింది, డాట్ ఫ్రీ రాడికల్ ఉన్నప్పుడు ఇది మనకు సినిమాలలో చూస్తుంటాం, హచ్ అడ్వర్టైజ్మెంట్ ఫాలో యూ అని. సో సి ఫ్రీ రాడికల్ అనేటువంటిది క్యాటయాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి 3, 2, 1 అనేటువంటి ఆర్డర్ ఉంటుంది ఫ్రీ రాడికల్స్కి. ఫాలో ది క్యాటయాన్. సో దట్స్ ఇట్. వీటిపైన సింపుల్గా ట్రిక్స్ నిమోనిక్ ప్యాటర్న్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే కార్బోక్యాటయాన్ సి పాజిటివ్ ఛార్జ్, కార్బన్ అయాన్ సి నెగిటివ్ ఛార్జ్, ఫ్రీ రాడికల్ సి డాట్ అనేటువంటిది కార్బన్ హెడ్ మీద పాజిటివ్ ఉంటే క్యాటయాన్, నెగిటివ్ ఉంటే యానయాన్, డాట్ ఉంటే ఫ్రీ రాడికల్. ఈ స్టెబిలిటీ ఆర్డర్ అనేటువంటిది పాజిటివ్ ఉన్నప్పుడు 3, 2, 1, నెగిటివ్ ఉన్నప్పుడు 1, 2, 3, డాట్ ఉన్నప్పుడు ఇది క్యాటయాన్ ఫాలో అవుతుంది 3, 2, 1. సో ఇలా మీరు స్టెబిలిటీని టేబులర్ కాలంలో ఈజీ వేలో చూడండి. వీటికి ట్రిక్ అప్లై చేయాలి అన్నప్పుడు ఈ సి పాజిటివ్కి టెర్షరీ మోర్ స్టేబుల్ అన్నాం. సో టెర్షరీ అంటే నో హైడ్రోజన్స్. సో కార్బన్కి 3 కూడా ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి సి పాజిటివ్ లవ్స్ ఆల్కైల్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, సి ప్లస్ లవ్స్ ఆల్కైల్ గ్రూప్. అదేవిధంగా మోర్ ఆల్కైల్ మోర్ హ్యాపీ మోర్ స్టేబుల్. సో దట్స్ వై టెర్షరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. కమింగ్ టు యానయాన్ స్టెబిలిటీ ట్రిక్ చూస్తే సి మైనస్ అనేటువంటిది సి ప్లస్ ఏం చేస్తుంది, లవ్ చేస్తుంది. సి మైనస్ ఏం చేస్తుంది, హేట్ చేస్తుంది. వేటిని, ఆల్కైల్ గ్రూప్స్ని. కాబట్టి ప్రైమరీ అనేటువంటిది సి నెగిటివ్ అనేటువంటిది ఇలాగా హెచ్ 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 మోర్ స్టేబుల్. సో ఈ విధంగా మీరు సి ప్లస్ లవ్స్ ఆల్కైల్ గ్రూప్, సి మైనస్ హేట్స్ ఆల్కైల్ గ్రూప్ అనే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. స్టెబిలిటీ ఆర్డర్ అప్లై చేసి చూడండి, మీరు కెమిస్ట్రీని ఈజీగా క్రాక్ చేయగలరు. ఫ్రీ రాడికల్ కేసుకు వస్తే
రాడికల్ అనేటువంటిది C+ని ఫాలో అవుతుంది. లవ్ ఆల్కైల్ గ్రూప్, ఫాలో ఆల్కైల్ గ్రూప్. సో C+, C-, C డాట్ స్టెబిలిటీ ఆర్డర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని కాన్సెప్ట్స్తో జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు ఛానల్లో ట్రిక్స్ అనేటువంటిది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అయ్యి అప్డేట్ చేసుకుంటూ ఉండండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.